శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం శ్లోకం 40 నుండి. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృతత్కనిచ్చద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు గాని నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడను చెడుచే పరాజితుడు కాడు. భావం. శ్రీమద్భాగవతం 1:5-17 నందు శ్రీ నారదముని వ్యాసదేవునికి ఈ విధముగా ఉపదేశము కావించిరి. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం స హరే గర్భజన్య పక్వనోత్త పతేత్తతో యధి యత్ర క్వ వా భద్ర మభూదముష్య కిం కో భార్ద అప్తోన్ భజతాం స్వధర్మతః. భౌతిక వాంఛలనన్నింటినీ త్యజించి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని బడసిన వానికి ఏ విధమైన కష్టము గాని వినాశనము గాని ఉండదు. కానీ అభయక్తుడైన వాడు తన విద్యుక్త ధర్మంలో సంపూర్ణముగా నిమగ్నుడైనను పొందున దేదియేనూ లేదు. భౌతిక వాంఛ పూర్ణమునకై శాస్త్ర విహితములు మరియు ఆచార విహితములు అయిన పలు కర్మలు కలవు. యోగి అయిన వాడు ఆధ్యాత్మిక పురోగతి కృష్ణ భక్తి రసభావనము కొరకై అట్టి సమస్త లౌకిక కర్మలను త్యజింపవలసి ఇండును. కృష్ణ భక్తి భావనము పూర్ణముగా అనుసరించినచో దాని ద్వారా మనుషుడు అత్యున్నత పూర్ణత్వమును బడయుననుట సత్యమే అయినను, ఒకవేళ అతడు పూర్ణస్థితిని పొందుకున్నచో భౌతిక రంగమందు మరియు ఆధ్యాత్మిక రంగమందును నష్టపోయినట్లు కూడా అని కొందరు ప్రశ్నించునవకాశము కలదు. విద్యుక్త ధర్మములను విధిగా నిర్వహించిన వాడు తత్ఫలితమును అనుభవింపవలసి వచ్చునని శాస్త్రమునందు నిర్దేశింపబడినది. కనుక ఆధ్యాత్మిక కర్మలను చక్కగా వనరింపజాలని వాడు సైతము కర్మఫలముచే ప్రభావితుడు కాగలడని భావించు నవకాశము కలదు. కానీ ఈ విషయమున చింత ఏమాత్రము వలదని సఫలీకృతుడు కాబట్టి యోగికి శ్రీమద్భాగవతము హామీ ఇచ్చుచున్నది. కర్మ నిర్వహణము పూర్ణముగా వనరించని కారణమున ఒకవేళ వారు అట్లు కర్మఫలములను అనుభవించవలసి వచ్చినను వారు ఎట్టి నష్టమును పొందబోరు. ఏలయన శుభప్రదమైన కృష్ణ భక్తి భావనము మరుపునకు వచ్చునటువంటిది కాదు. అంతేగాక ఆ విధముగా నియుక్తుడైన వాడు తదుపరి జన్మమును నీచకులమున పుట్టినను దానిని కొనసాగించగలుగును. అట్లుగాక మనుషుడు విద్యుక్త ధర్మములను నిష్టగా నిర్వహించినను ఒకవేళ శ్రీకృష్ణ భక్తి భావన లేనివాడైనచో శుభఫలములను పొందలేకపోవచ్చును. దీనిని మనం ఈ క్రింది విధముగా అర్థం చేసుకొనవచ్చును. మనుషులను క్రమపద్ధతి గలవారు మరియు క్రమపద్ధతి లేని వారని 2 తరగతులుగా విభజించవచ్చును. మరుజన్మ జ్ఞానము ఏమాత్రము లేకుండా లేదా ముక్తిని గూర్చిన చింతను కలిగియుండక కేవలము ఇంద్రియభోగమునందే నిలిచియుండేటివాడు, క్రమపద్ధతి లేనివారు, శాస్త్రములలో తెలియబడిన విద్యుక్త ధర్మములను విధిగా అనుసరించువారు
క్రమపద్ధతి గలవారు, క్రమపద్ధతిని పాటించిన వారు, నాగరికులైనను అనాగరికులైనను, విద్యావంతులైనను అవిద్యావంతులైనను, బలవంతులైనను బలహీనులైనను సర్వులు జంతు లక్షణములనే కలిగియుందురు. ఆహారము, నిద్ర, భయము, మైథునము వంటి జంతు లక్షణముల యందే మునిగి యున్నందున కర్మలు అశుభములై వారు సదా దుఃఖకరమైన భౌతిక తత్వమునందే పడియుందురని. కాని శాస్త్ర నియమానుసారం నియమిత జీవనమును కలిగిన క్రమపద్ధతి గలవారు క్రమముగా కృష్ణ భక్తి భావన యందు పురోభివృద్ధిని పొంది జీవితాభ్యుదయమును గాంచుదురు. ఇక ఈ పుణ్య మార్గమును అనుసరించిన వారు తిరిగి 3 తరగతులుగా విభజించవచ్చును. ఒకటి, భౌతికాభ్యుదయమును అనుభవించుచునే శాస్త్ర నియమ నిబంధనలను అనుసరించువారు. 2, భౌతిక తత్వము నుండి చరమముక్తిని బయటకై యత్నించువారు. 3, కృష్ణ భక్తి రసభావితమతులు భౌతికానందము కొరకై శాస్త్ర నియమములను అనుసరించి మొదటి తరగతి వారిని తిరిగి 2 తరగతులుగా విభజించవచ్చును. వారే కామ్య కర్మతులు మరియు ఇంద్రియభోగమునకై కర్మఫలములను కోరని వారు. ఇంద్రియభోగార్థమై కర్మఫలములను కోరువారు ఉత్తమ జన్మమును చివరకు ఉత్తమ లోకములను కూడా పొందవచ్చునేమో గాని భౌతిక తత్వము నుండి విడివడని వారు కానందున వాస్తవమైన శుభమార్గమున చనువారు గుర్తింపబడురు. మనుజుని ముక్తి వైపునకు నడుపు కర్మలే నిజమునకు శుభకర్మలు. చరమమై ఆత్మానుభవమునకు లేదా భావబంధముల నుండి ముక్తి వరకు ఉద్దేశింపబడని ఏ కర్మము శుభకర్మము కానేరదు. కేవలం కృష్ణ భక్తి భావన యందలి కర్మమే శుభకార్యము. కనుకనే కృష్ణ భక్తి యందు పురోభివృద్ధి నొందుటకై తనంతట తాను సర్వ విధములైన దేహ పర అసౌకర్యములను అంగీకరించువాడు తపోనిష్ఠుడైన ఉత్తమ యోగి అనబడును. ఇట్టి కృష్ణ భక్తి భావనకు చరమానుభవమును పొందుట కొరకే ఉద్దేశింపబడి ఉన్నందున అష్టాంగ యోగ పద్ధతియు శుభకరమే అయి ఉన్నది. కనుకనే ఈ విషయమును తన శక్త్యానుసారం యత్నించువాడు పతన భయమును కలిగియుండనవసరము లేదు. 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుసిత్వా శాశ్వతిః సమాః శుచినాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోన్ విజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. భావము. యోగమునందు కృతజ్ఞతలు కాని వారిని 2 తరగతులుగా విభజించవచ్చును. వారే: 1, యోగమునందు కొద్దిపాటి పురోగతి పిమ్మట పతనము నొందిన వారు. 2, యోగమునందు తీవ్ర అభ్యాసము చేసిన పిమ్మట పతనము నొందినట్టివారు. కొద్ది కాల యోగాభ్యాసం పిమ్మట పతనమైన వాడు పుణ్యలోకములను పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతి కలిగిన పుణ్యలోకమును పొందును. ఇచ్చట చిరకాల జీవనము పిమ్మట అతడు తిరిగి ఈ లోకమునకు పంపబడి పవిత్రమైన బ్రహ్మణ కుటుంబమున గాని లేదా ధనవంతులైన వారి ఇంట గాని జన్మము నందుదును. ఈ అధ్యాయపు చివరి శ్లోకమున వివరింపబడిన కృష్ణ భక్తి భావన యందు పూర్ణతత్వమును పొందుటయే యోగము యొక్క నిజ ప్రయోజనమై ఉన్నది. కానీ అంత దీర్ఘకాలము యోగమును అభ్యసింపజాలక భౌతిక కర్షణలచే ప్రభావితులై యోగమునందు
కృష్ణ కృత కృతకృత్యులు కాలేని వారికి భగవత్కరుణచే వారి విషయ భావనలను తృప్తిపరచుకొను అవకాశము కల్పించబడును. ఆ పిదప వారికి పవిత్రమైన కుటుంబమున గాని లేదా ధనవంతులైన వారి ఇంట గాని జీవించు అవకాశము ఒసగబడును. అట్టి కుటుంబములందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములను సద్వినియోగపరుచుకొని తిరిగి కృష్ణ భక్తి భావన యందు అభ్యుదయమును పొందుటకు యత్నించు అవకాశము కలదు. 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమాతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యం లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మమునందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. భావం. జీవితారంభము నుండియే జీవునకు ఆధ్యాత్మిక ప్రోత్సాహము లభించును. కనుక జ్ఞానవంతులైన యోగుల ఇంట లేదా భక్తుల ఇంట జన్మము అతి ఘనముగా ఇచ్చుట కీర్తింపబడినది. ఇట్టిది ఆచార్యుల వంశమునందు లేదా గోస్వాముల వంశమునందు ప్రత్యేకమైన యున్నది. అట్టి వంశముల వారు సంస్కృతి మరియు శిక్షణ కారణమున జ్ఞానవంతులను భక్తులను అయి ఇందురు. తత్కారణమున వారు ఆధ్యాత్మిక ఆచార్యుల కాగలరు. భారతదేశమునందు అట్టి ఆచార్యుల వంశముల పెక్కుయున్నను విద్య మరియు శిక్షణ లోపించి ఉన్నందున అవి ప్రస్తుత పతనము నొందియున్నవి. అయినను కరుణచే అట్టి వంశములు కొన్ని ఇంకను తరతరములుగా భక్తులను వృద్ధి చేయుచున్నవి. అటువంటి వంశములందు జన్మించుట ఎనున్నది నిశ్చయముగా మిక్కిలి అదృష్టకర విషయము. భగవత్కృప చేతనే నా ఆధ్యాత్మిక గురువైన ఓం విష్ణు పాద శ్రీమద్భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములో జన్మించుటకు అవకాశమును పొందితిని. ఆ విధముగా జీవితారంభము మరియు మేము శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు సుశిక్షితులమై తదుపరి దివ్యమగు భగవత్ సంకల్పముచే ఒకరినొకరు కలుసుకుంటిమి. 43వ శ్లోకం. తత్రం తం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, అట్టి జన్మమును పొందిన పిమ్మట అతడు గత జన్మపు దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని పూర్ణ విజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును. భావము. పూర్వజన్మపు ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయుటకు ఉత్తమ జన్మ అవసరమనేది విషయమునకు తన 3వ జన్మను ఉత్తమ బ్రాహ్మణ వంశములో పొందినట్టి భరత మహారాజు వృత్తాంతము చక్కని ఉదాహరణమై ఉన్నది. భరత మహారాజు సమస్త ప్రపంచమునకు చక్రవర్తి అయి ఉండెను. అతని కాలము నుండియే ఈ లోకము భారత వర్షముగా దేవతా లోకములో ప్రసిద్ధి నొందినది. పూర్వము ఇది ఇలా వృత వర్షముగా తెలియబడేది. ప్రపంచాధినేత అయిన అతడు ఆధ్యాత్మిక సిద్ధిని గోరి యుక్త వయస్సు నందే కర్మల నుండి విరమణ పొందినను జయమును సాధింపలేకపోయాను. తత్కారణముగా అతడు జన్మమెత్తవలసి వచ్చినను
మూడవ జన్మను ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇంట పొందెను. సదా ఏకాంత స్థలములో వసించుచు మౌనయై నిలిచినందున అతడు జడ భరతుడని పిలువబడెను. కాని అతడు గొప్ప యోగి అని ధనవ ధన తదనంతరము రాహుగణుడు అని రాజు అవగతము చేసుకొనగలిగెను. ఆధ్యాత్మిక యత్నములు యోగాభ్యాసము ఎన్నడను వృధా కావని భరతుని ఈ చరిత్ర ద్వారా అవగతమగుచున్నది. అనగా యోగాభ్యాసి శ్రీకృష్ణ భగవానుని కరుణచే కృష్ణ భక్తి భావన యందలి పూర్ణతత్వమునకై అనుకూల పరిస్థితులను మరలా పొందుచునే ఇండును. 44వ శ్లోకం. పూర్వాభ్యసేన తేనైవ హ్రియతే హ్యవ శోన్పి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. పూర్వజన్మకు దివ్య చైతన్య కారణముగా అతడు కోరికనే ఆ ప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. జిజ్ఞాసు అయిన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ నియమములకు సదా అతీతుడై ఇండును. భావం. ఉన్నతులైన యోగులు శాస్త్రములందు తెలుపబడిన కర్మల ఎడ అంతగా ఆకర్షితులు కాక ఉన్నత యోగ పూర్ణత్వమైన పూర్ణ కృష్ణ భక్తిభావనకు తమను ఉద్ధరింప చేసేడి యోగ నియమముల వైపునకే ఆ ప్రయత్నముగా ఆకర్షితులగుదురు. ఉన్నతులైన యోగులు ఇట్లు వేదకర్మల ఎడ చూపు ఉపేక్షను గూర్చి శ్రీమద్భాగవతము 3:33-7 నందు ఈ విధముగా వివరింపబడినది. అహోబతస్వ వచోనతో గర్యాన్ యజ్జహ్వగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుః సస్నురార్య బ్రహ్మాను చూర్ణ గృణంతియేతే. హే ప్రభు, శునక మాంసమును భుజించు చండాలుర వంశమున జన్మించినను నీ పవిత్ర నామములను కీర్తించువారు ఆధ్యాత్మిక జీవనమును పురోగతిని సాధించినట్టి వారే. అట్టి భక్తులు అన్ని రకములైన తపస్సులలోను యజ్ఞములలోను ఆచరించినట్టి వారే. అన్ని తీర్థస్థానములలో స్నానమాడినట్టి వారే. సకల శాస్త్రాధ్యయనమును గావించినట్టి వారే. శ్రీహరి సఠాకూరును ముఖ్య శిష్యులలో ఒకనిగా స్వీకరించుట ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణను నెలకొల్పిరి. హరిదాస ఠాకూరు మహమ్మదీయ వంశమున జన్మించినను శ్రీ చైతన్య మహాప్రభు అయినను నామాచార్యుని స్థానమునకు ఉద్ధరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రము ద్వారా 3 లక్షల హరినామమును విడవక పట్టుదలతో ఆయన నిత్యము జపించుటయే అందులకు కారణం. హరినామమును నిరంతరము జపించుటను బట్టి శబ్ద బ్రహ్మమని పిలువబడు వేదకర్మ విధానములనన్నింటినీ పూర్వజన్మమందే ఆయన పూర్తి చేసినట్లు అవగతమగుచున్నది. కనుకనే పవిత్రులు కానిదే ఎవ్వరును కృష్ణ భక్తి భావనను స్వీకరించుట గాని శ్రీకృష్ణుని పవిత్ర నామమైన హరే కృష్ణ మంత్రము జపకీర్తనములందు నియుక్తులగుట గాని సంభవింపదు.
ప్రయత్నాద్ 45వ శ్లోకం. ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంశుద్ధ లిగ్బీషం సంశుద్ధ లిగ్బీషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. సమస్త కర్మముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజనుల అభ్యాసము పిదప పూర్ణతత్వమును బడసి అంత్యమున పరమగతిని పొందును. భావము: పవిత్రము, సంపన్నవంతము లేదా ధర్మయుక్తమైన వంశమున జన్మించిన మనుజుడు యోగాభ్యాసమునకై తనకున్నటువంటి అనుకూల పరిస్థితులను గుర్తించి అసంపూర్ణముగా మిగిలిన తన కార్యమును తీవ్ర నిశ్చయముతో ఆరంభించుచును. ఆ విధముగా అతడు సమస్త పాపముల నుండి తనను ముక్తుని గావించుకునను. అతడట్లు అంత్యమున సర్వ పాపముల నుండి వడినంతనే పరమపూర్ణత్వమైనటువంటి కృష్ణ భక్తి రసభావనమును అతనికి ప్రాప్తించగలదు. అట్టి కృష్ణ భక్తి రసభావమును సర్వ విధములైన కల్మషముల నుండి దూరమైన సంపూర్ణ స్థితి అయి ఉన్నది. ఈ విషయం భగవద్గీత 7:28 అందే ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది. యోషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణం తేద్వంత్వ మోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. బహుజన్మల యందు పుణ్యకర్మల నునరించి సర్వ పాపముల నుండి మరియు భ్రాంతి మయమగు ద్వంద్వముల నుండి విముక్తుడైనప్పుడు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయందు నియుక్తుడు కాగలడు. 46వ శ్లోకం. తపస్విభ్యోన్ధికో యోగి జ్ఞానిభ్యోన్పి మతోన్ధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టి వాడు కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. భావము: యోగమును గూర్చి చర్చించినప్పుడు దాని స్వీయ చైతన్యమును పరతత్వముతో సంధించు విధానముగా మనము అన్వయింతుము. అట్టి విధానమును మనుజులు తామనుసరించు ప్రత్యేక పద్ధతిని బట్టి వివిధ నామములతో పిలుతురు. కామ్యకర్మలు అధికముగా నున్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగమనియు, జ్ఞానముతో అధికముగా ముడిపడి ఉన్నచో జ్ఞానయోగమనియు, శ్రీకృష్ణ భగవానుని భక్తి యుక్త కార్యములతో నిండి ఉన్నచో భక్తియోగమనియు పిలువబడును. తదుపరి శ్లోకములో వివరింపబడినట్లు భక్తియోగమే శ్రీకృష్ణ భక్తి రసభావనము సర్వయోగములకు చరమ పూర్ణత్వమై ఉన్నది. భగవానుడు ఇచ్చట యోగము యొక్క ఆధిపత్యమును ధృవీకరించుచున్నను. దానిని భక్తియోగము కన్నను ఉత్తమమని మాత్రము పలికి ఉండలేదు. వాస్తవమునకు భక్తియోగము సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమైనందున దానిని ఏ యోగము సైతము అతిశయింపలేదు. ఆత్మజ్ఞానము లేని తపస్సు సంపూర్ణమైనది. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానము సైతము అసంపూర్ణమైనది. ఆత్మజ్ఞానము లేని తపస్సు అసంపూర్ణమైనది. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానము సైతము అసంపూర్ణమై ఉన్నది. ఇక భక్తి కృష్ణ భక్తి భావన లేనటువంటి కామ్య కర్మ వృధా కాలవ్యయమే అయ్యున్నది. కనుకనే ఇచ్చట
ఘనముగా కీర్తించబడిన యోగ పద్ధతి వాస్తవమునకు భక్తి యోగమే. ఈ విషయము రాబో శ్లోకములో మరింత విపులముగా వివరించబడి ఉన్నది. 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయం, భావం. ఇచ్చట భజతే యను పదము అతి ముఖ్యమైనది. భజ్ యను ధాతువు నుండి పుట్టిన భజతే యను పదము సేవను కూర్చుటనేడి విషయమునందు ఉపయోగింపబడును. వర్షిప్ యను ఆంగ్ల పదమును భజ్ యను దాని భావనలో ఉపయోగింపలేము. పూజించుట లేదా ఉత్తమమైన వానికి గౌరవ మర్యాదలను చూపుటన్న భావమునే ఆ ఆంగ్ల పదము సూచించును. కానీ శ్రద్ధ మరియు ప్రేమతో వనరింపబడు సేవ యను పదము కేవలము శ్రీకృష్ణ భగవానునికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడి ఉన్నది. గౌరవనీయుడైన వ్యక్తిని లేదా ఏదేని దేవతను పూజింపనప్పుడు మనుషుడు అమర్యాదపరునిగా మాత్రమే పిలువబడును. కానీ భగవానునికి సేవను గూర్చినచో భ్రష్టుడై నశించును. భగవానుని సేవను గూర్చనిచో భ్రష్టుడై నశించును. ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానుని అంశయైనందున తన నిజస్థితి కారణముగా అతడు ఆ దేవదేవునికి సేవను గూర్చవలసి ఉన్నది. ఒకవేళ అతడు ఆ విధముగా గావించనిచో పతనము నొందగలడు. శ్రీమద్భాగవతము 11:5-3 ఈ విషయమునే ధృవీకరించుచున్నది. యేషాం పురుషం సాక్షాద్ ఆత్మప్రభవ ఈశ్వరం వజనంతి స్థానాద్ భ్రష్టాః పతంత్యధః. సర్వజీవులకు కారుడైన భగవానునికి సేవను గూర్చక ఆ పరమ పురుషుని ఎడ తనకు గల ధర్మమును ఉపేక్షించువాడు నిక్కముగా తన నిజస్థితి నుండి పతితుడు కాగలడు. ఈ శ్లోకమునందు కూడా భజంతి యను పదము ఉపయోగించబడినది. అనగా భజంతి యను పదము కేవలం భగవానునికే చెందియుండగా, వర్షిప్ యను ఆంగ్ల పదము దేవతలకు లేదా ఎవరిని సాధారణ జీవులకు ఉపయోగయోగ్యమై ఉన్నది. ఈ భగవత్ శ్లోకమునందు వాడబడిన అవజానాంతి యను పదము భగవద్గీత యందును గోచరించగలదు. అవజానాంతి మాం మూఢాః. మూర్ఖులు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుని అపహాస్యము చేయుదురు. అట్టి మూర్ఖులు భగవానుని ఎడ ఎట్టి సేవాభావము లేకనే గీతకు వ్యాఖ్యానమును వ్రాయుటకు యత్నించు కారణముగా భజంతి మరియు వర్షిప్
యను పదములకు అర్థభేదమును చక్కగా గ్రహింపజాలరు. వాస్తవమునకు అన్ని యోగముల పరమావధి భక్తి యోగమునందే కలదు. అనగా అన్ని యోగములు భక్తి యోగమందలి భక్తి అనేడి కేంద్ర విషయమును చేరుటకు సాధనములు వంటివి మాత్రమే. యోగమనగా నిజమునకు భక్తి యోగమే. ఇతర యోగములన్నీయును భక్తి యోగ గమ్యస్థానం వైపునకు ప్రయాణించునట్టిదే. కర్మయోగముతో ప్రారంభమై భక్తి యోగముతో సమాప్తమునందు ఆత్మానుభవ మార్గము అతి దీర్ఘమైనది. అట్టి సుదీర్ఘ మార్గమున కర్మఫల వర్జితమైన కర్మయోగము ఆరంభము వంటిది. జ్ఞానము మరియు వైరాగ్యములతో కర్మయోగము వృద్ధి నొందినప్పుడు అట్టి స్థితి జ్ఞానయోగమనబడును. వివిధములైన ఆసనములు పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానమునందు జ్ఞానము వృద్ధి అయి మనస్సు పరమాత్మ యందే నిలిచినప్పుడు అది అష్టాంగ యోగమనబడును. మనుజుడు అట్టి అష్టాంగ యోగమును దాటి దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకునేది కేంద్ర విషయములకు అర్థించినప్పుడు అది భక్తి యోగం అనబడును. వాస్తవమునకు ఈ భక్తి యోగము తుది లక్ష్యమైనను దాని విశ్లేషణాత్మక అవగాహనకు ఇతర యోగముల అవగాహనమును కూడా అవసరమై ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక మార్గమున క్రమముగా పురోభివృద్ధి నందు యోగి నిజమైన నిత్య లాభ మార్గమున పయనించు వానిగా పరిగణింపబడును. అట్లుగాక ఏదియో ఒక విషయమును అంటిపెట్టుకొని ఏమాత్రము పురోగతిని సాధింపని వాడు కర్మయోగియనో జ్ఞానయోగియనో ధ్యానయోగియనో రాజయోగియనో హఠయోగియనో ప్రత్యేక నామములతో పిలువబడును. కనుకనే భక్తి యోగమును స్థాపమును చేరగలిగిన భక్తుడు సర్వయోగములను అతిశయించిన వానిగా పరిగణింపబడును. అనగా హిమాలయములను గూర్చి మనము చర్చించినప్పుడు దాని ప్రపంచమందలి ఎత్తైన పర్వతములుగా అంగీకరించి వాని యందలి ఎవరెస్ట్ శిఖరమును అత్యున్నత శిఖరముగా గుర్తించు రీతి కృష్ణ భక్తి రసభావనమునకు వచ్చుటయే యోగము యొక్క అత్యున్నత స్థితిగా భావింపబడును. గొప్ప యోగముననే మనుషుడు భక్తి యోగ పదమునందలి కృష్ణ భక్తి రసభావనకు అరుదించి వేద నిర్దేశము ననుసరించి సుస్థిరుడు కాగలడు. ఆదర్శనీయుడైన యోగి శ్యామ సుందరుడను నీలమేఘశ్యాముడను సూర్యుని భాతి ప్రకాశించు కలువముఖము గలవాడను మనులు పొదగబడిన వస్త్రమును దాల్చిన వాడను పూలమాలను ధరించిన వాడను శ్రీకృష్ణ భగవానునే ధ్యానించును. బ్రహ్మజ్యోతిగా పిలువబడు అతని తేజోమయమైన దేహకాంతి సర్వదిక్కులను ప్రకాశింపజేయును. రాముడు, నృసింహుడు, వరహాది పలు అవతారములతో అతడు అవతరించుచుండును. యశోదాతనయునిగా మానవ రూపమున అవతరించు అతడు శ్రీకృష్ణుడు, గోవిందుడు, వాసుదేవునిగా పిలువబడుచుండును. ఉత్తమ పుత్రుడు, ఉత్తమ భర్త, ఉత్తమ స్నేహితుడు, ఉత్తమ గురువన్న అతడే దివ్య గుణముల యందును మరియు ఐశ్వర్యముల యందును అతడు సదా సమగ్రుడై ఉండును. భగవానుని ఈ లక్షణములను సంపూర్ణముగా నెరిగినవాడు అత్యున్నత యోగి అని పిలువబడును. వేదవాజ్మయమునందు నిర్ధారింపబడిన రీతి
యోగమందలి ఇట్టి పూర్ణత్వ స్థితి కేవలము భక్తి యోగము ద్వారానే ప్రాప్తించగలదు. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తదా గురౌ తస్సైతే తదితాహార్ద్యాః ప్రకాశంతే మహాత్మనః. భగవానుని యందు మరియు గురువు యందు సంపూర్ణ విశ్వాసమును కలిగియున్న మహాత్ములకు మాత్రమే వేదజ్ఞానపు మర్మము అప్రయత్నముగా విదితము కాగలదు. శ్వేతాశ్వ తరోపనిషత్తు 6:23. భక్తిరస్య భజనం తదిహాంత్రోపాధి నైరాశ్యే నాముస్మిన్ మనఃకల్పనం యతదేవ నైష్కర్మమ్యం. ఈ జన్మమున గాని మరు జన్మమున గాని ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా శ్రీకృష్ణ భగవానునకు వనరింపబడు సేవయే భక్తి అనబడును. అట్టి కోరికల నుండి విడివడి మనుజుడు మనస్సును సదా శ్రీకృష్ణ భగవానుని యందు లగ్నము చేయవలెను. అది ఏ నైష్కర్మ్యము యొక్క ప్రయోజనమై ఉన్నది. గోపాల తాపాన్యు ఉపనిషత్తు 5:15 యోగ పద్ధతి అందరి అత్యున్నత పూర్ణత్వ స్థితి యగు కృష్ణ భక్తి రసభావము భక్తిని కొనసాగించుటకు ఇలా కొన్ని మార్గములై ఉన్నవి. శ్రీమద్ భగవద్గీత యందలి ధ్యాన యోగం అను 6వ అధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసం సమాప్తం. 6వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు 7వ అధ్యాయం అనగా 7వ అధ్యాయం 1వ శ్లోకం భగవద్విజ్ఞానము. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమానాః పార్థయోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమభ్యాసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. భగవద్గీత యొక్క ఈ 7వ అధ్యాయమున కృష్ణ భక్తి రసభావన తత్వము సమగ్రముగా వివరింపబడినది. సమస్త విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను ఏ విధముగా ప్రదర్శించునో ఈ అధ్యాయమున వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణజొచ్చు 4 తరగతుల అదృష్ట భాగులు గూర్చియు మరియు కృష్ణునికి ఎన్నడను శరణమునొందని 4 తరగతుల అదృష్టహీనులు గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవద్గీత యొక్క మొదటి 6 అధ్యాయములలో జీవుడు స్వరూపుడనియు మరియు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మ సాక్షాత్కార స్థితికి ఉద్ధరించుకొనగలడనియు వివరించబడినది. శ్రీకృష్ణ భగవానుని యందు స్థిరముగా మనస్సును లగ్నము చేయుటయే శ్రీకృష్ణ భక్తి రసభావమును యోగములన్నింటి యందును అత్యున్నత యోగమనియు 6వ అధ్యాయపు అంతమున స్పష్టముగా తెలియబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సు నిలుపుట ద్వారానే మనుజుడు పరతత్వమును సమగ్రముగా నెరుగగలడు గాని అన్యదా కాదు.
నిరాకార బ్రహ్మానుభూతి గాని లేదా పరమాత్మ అనుభూతి గాని అసంపూర్ణమైన అసంపూర్ణమై ఉన్నందున ఎన్నడను పరతత్వపు సంపూర్ణ జ్ఞానము కాజాలదు. వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయ జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ భక్తి రసభావన యందున్న వారికి అది ఎంతయు విదితము కాగలదు. అనగా సంపూర్ణ కృష్ణ భక్తి భావన యందు మనుజుడు శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమజ్ఞానమని ఎరుగగలడు. వివిధములైన యోగ పద్ధతులు అట్టి రసభా కృష్ణ భక్తి రసభావమునకు సోపానములు వంటివి మాత్రమే. కనుకనే కృష్ణ భక్తి భావన యందు ప్రత్యక్షముగా నెలకొనిన వాడు బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును సంపూర్ణముగా అప్రయత్నముగానే పొందగలుగును. అనగా కృష్ణ భక్తి భావన యోగమును అభ్యసించుట ద్వారా మనుజుడు పరతత్వము, జీవులు, ప్రకృతి సంపత్పూర్ణమైనటువంటి వాని వ్యక్తీకరణముల గూర్చి పూర్ణముగా తెలుసుకొనగలుగును. కనుక ప్రతి ఒక్కరూ యోగమును షష్టాధ్యాయపు చివరి శ్లోకమునందు నిర్దేశింపబడిన రీతిగా ఆరంభింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనస్సును నిలుపుట నవవిధ రూప సమన్వితమైన భక్తియుత సేవ ద్వారానే సాధ్యమగును. ఆ నవవిధ పద్ధతులలో శ్రవణము ఆది అయినది మరియు అత్యంత ముఖ్యమైనది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తచ్ఛృణ్ నా నుండి వినుము అని బోధించెను. శ్రీకృష్ణుని కన్నను గొప్పనైన ప్రామాణికుడు వేరొకడు ఉండబోడు. కనుక అతని ద్వారా శ్రవణము చేయు అవకాశము మనుషుని పూర్ణభక్తునిగా చేయగలదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి గాని లేదా శ్రీకృష్ణ భక్తుని ద్వారా గాని తత్వమును నేర్వవలెను. అంతేగాని లౌకిక పాండిత్యముచే గర్వించు ఆ భక్తుని నుండి ఎన్నడూను శ్రవణము చేయరాదు. దేవదేవుడును మరియు పరతత్వమును అగు శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని విధానము శ్రీమద్భాగవతమునందలి ప్రథమ స్కందపు ద్వితీయాధ్యాయము నందు ఇట్లు వివరింపబడినది. శృణ్వాథాం స్వకథాః కృష్ణాః పుణ్య శ్రవణ కీర్తనః హృదయంతస్థో భద్రాని విదోనుతి సుహృత్సతాం నష్టప్రోయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవత్తుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ తథా రజంత మోభావః కామలోభ దయాచ్ఛయే చేత ఏతైర నావిధ్యం స్థితం సత్వై ప్రసీదతి. ఏవం ప్రసన్న మనోసో భగవద్భక్తియోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే విద్యతే హృదయాగ్రంథైః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మ నిస్వరే. శ్రీకృష్ణుని గూర్చి వేదవాజ్మయము నుండి శ్రవణము చేయుట లేదా ఆ భగవానుని నుండియే ప్రత్యక్షముగా భగవద్గీత ద్వారా శ్రవణము చేయుట అత్యుత్తమ కార్యము. ఏలయన సర్వ
సర్వ హృదయాంతరవాసి అయిన శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణము చేసిన వానికి సన్నిహిత స్నేహితునిగా వర్తించి నిత్య శ్రవణ శ్రవణానురక్తుడైన అతనిని పవిత్రుని చేయును. ఈ విధముగా భక్తుడు తనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానమును వృద్ధి చేసుకొనగలడు. అతడు శ్రీమద్భాగవతము నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది అధికముగా భక్తి యోగమునందు స్థిరత్వమును పొందగలడు. అట్టి భక్తియుత సేవ ద్వారా మనుజుడు రజస్తమో గుణముల నుండి దూరుడగును. ఆ విధముగా కామము లోభము నశింపగలవు. ఆ కల్మషములు తొలగినంతనే భక్తుడు శుద్ధ సత్వములో స్థితిని పొంది భక్తియోగం ద్వారా రంజితుడై భగవత్తత్వ విజ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకొనగలుగును. ఆ విధముగా భక్తియోగము హృదయ గ్రంథిని ఛేదించి పరతత్వమైన దేవదేవుని అవగాహన చేసుకొనగలిగిన స్థితికి అతనిని శీఘ్రమే చేర్చగలడు. భాగవతము 1:2-17-21. కనుక శ్రీకృష్ణుని నుండి గాని లేదా కృష్ణ భక్తుని నుండి గాని శ్రవణము చేయుట ద్వారానే కృష్ణ సంబంధ విజ్ఞానమును మనుజుడు అవగతము చేసుకొనగలడు. 2వ శ్లోకం. జ్ఞానం తేనహం సవిజ్ఞానమిదం వక్ష్యమ్య శేషతః యజజ్ఞత్వానేహ భూయోనన్యజజ్ఞాత వ్యమవశిష్యతే. జ్ఞానము మరియు విజ్ఞానములను కూడిన సంపూర్ణ జ్ఞానమును నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించెదను. అది తెలిసిన పిమ్మట నీవు తెలుసుకోవలసినది ఏదియును మిగిలి ఉండదు. భావము. సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగము, దాని వెనుకనున్న ఆత్మ మరియు ఆ రెండింటికి మూల కారణము జ్ఞానము ఇమిడియుండును. కనుకనే అది దివ్య జ్ఞానమై ఉన్నది. తనకు అర్జునుడు భక్తుడు మరియు స్నేహితుడై ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడు అతనికి పైన వివరించబడిన జ్ఞాన విధానమును తెలుపగోరెను. తన నుండియే ప్రత్యక్షముగా వచ్చుచున్న గురు శిష్య పరంపరలో నున్న భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించునని చతుర్థాధ్యాయపు ఆరంభంలో వివరించిన విషయమే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట తిరిగి నిర్ధారించుచున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఎవడు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగములందు ఏకైక ధ్యాన ధ్యేయము అతడే సమస్త జ్ఞానమునకు మూలమని ఎరుగవలసి ఉన్నది. ఆ విధముగా కారణము విదితమైనప్పుడు తెలుసుకొనదగినంతయు తెలియబడి తెలియవలసినదేదియును ఇక మిగిలి ఉండదు. కనుకనే కస్మిన్ భగవో విజ్ఞతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని వేదములు మండకోపనిషత్తు 1:3 తెలుపుచున్నవి. 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యయతి సిద్ధయే యథా తామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఒకడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగును.
భావము. మానవులందు పెక్కు తరగతుల వారు కలరు. అట్టి వేలాది మనుషులలో ఒకానొకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారమునందు అభిరుచిని కలిగి ఆత్మ ఎననేమో దేహముననేమో పరతత్వం మననేమో తెలుసుకొనుటకు యత్నించును. సాధారణముగా మనుషులు పశు ప్రవృత్తుల అయిన ఆహారము, భయము, నిద్ర, మైథునములయందు మాత్రమే నియుక్తులై ఉందురు. ఏ ఒక్కడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానమునందు అభిరుచిని కలిగి ఉండడు. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానము నందును ఆత్మ పరమాత్మలను అవగాహన చేసుకొనుటయందును జ్ఞానయోగము మరియు ధ్యానయోగము ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందుట యందును అనాత్మయైన భౌతిక పదార్థమును ఆత్మ నుండి వేరుగా గాంచుట యందును అనురక్తులై ఉండేడి వారికై నిర్దేశింపబడినవి కాని వాస్తవమునకు కృష్ణ భక్తి భావన యందు వారికే శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణముగా అవగతము కాగలడు. ఇతర తత్వవేత్తలు నిరాకార బ్రహ్మతత్వమును మాత్రము పొందవచ్చును. ఏలయనా నిరాకార బ్రహ్మతత్వము నెరుగుట శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట కన్నను సులువైనది. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడేగాక నిరాధార బ్రహ్మము మరియు పరమాత్మం జ్ఞానములకు పరమైనవాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహనము చేసుకొనును యత్నములో భ్రమనొందుదురు. పరమ అద్వైతి అయిన శ్రీ శంకరాచార్యులు తమ గీతా భాష్యములో శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినను ఆయన అనుయాయులు మాత్రం శ్రీకృష్ణుని దేవదేవుడని అంగీకరింపరు. మనుజుడు నిరాకార బ్రహ్మ అనుభూతిని కలిగియున్నను శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట అతి కష్టకార్యమగుటయే అందులకు కారణం. శ్రీకృష్ణుడు దేవదేవుడును సర్వకారణములకు కారణమును ఆదిపురుషుడైన గోవిందుడను అయి ఉన్నాడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధిర్గోవింద కారణం. ఆ భక్తులకు అతనిని తెలుసుకొనుట మిగుల కష్టతరము. అట్టివారు భక్తి మార్గము అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబించలేరు. వారు తెలిపినట్లు ఒకవేళ భక్తి మార్గము సులభమైనచో ఎందులకు వారు కఠిన మార్గము నెన్నుకొనుందురు. అనగా వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనది కాదు. భక్తి నెరుగని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము అయినా కావచ్చును. కానీ నియమ నిబంధన ప్రకారం వాస్తవమునకు వనరింపవలసి వచ్చినప్పుడు కల్పనాపరులైన పండితులు మరియు తత్వవేత్తలు ఆ మార్గమున కొనసాగలేక వైదొలుగుదురు. ఈ విషయమున శ్రీ రూపగోపస్వామి భక్తి రసామృత సింధు 1:2-101 నందు ఇట్టు పలికిరి. శృతి స్మృతి పురాణాధి పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తి రుత్పాతయైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి
ప్రామాణిక వేద వాజ్మయము అనుసరించి చేయబడినవి. శ్రీకృష్ణ భగవానుని భక్తి కేవలము సంఘమునందు అనవసర కలతకే కారణము కాగలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని యశోదాతనయునుగా లేదా అర్జున రథసారథిగా అవగాహనము చేసుకొనుట బ్రహ్మానుభవము కలిగిన అద్వైతికి గాని పరమాత్మ అనుభవము కలిగిన యోగికి గాని దుర్లభమైనట్టుది. గొప్ప గొప్ప దేవతలే ఆ శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు మోహము నొందుచుందురు. ముహ్యంతి యత్సుర యహ. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా మాం తు వేద న కచ్చన, నన్ను యథారూపముగా ఎవ్వరును తెలుసుకొనలేరు అని పలికెను. ఒకవేళ అతనిని తెలుసుకొనగలిగినను అట్టి మహాత్ములు అతి అరుదుగా నుందురు. స మహాత్మా సుదుర్లభ. కనుకనే మనుషుడు గొప్ప పండితులైనను లేదా తత్వవేత్త అయినను భక్తి యుక్త సేవ నునరించినదే అతనిని యథార్థముగా తత్వతః ఎరుగజాలడు. కేవలము శుద్ధ భక్తులే ఆ దేవదేవుని సర్వకారణతత్వము, సర్వశక్తి సామర్థ్యము, విభూతిమత్వము, షడ్గుణైశ్వర్య సంపన్నత్వము, సంపద, యశస్సు, శక్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములందలి ఆ చింత దివ్య గుణములను కొద్దిగా అవగతము చేసుకునగలరు. తన భక్తుల ఎడ శ్రీకృష్ణ భగవానుడు దయతో మృగ్గుచూపు ఇండుటయే అందులకు కారణము. బ్రహ్మానుభూతి పరమావధి అయిన అతనికి భక్తులు మాత్రమే యథారూపంలో అనుభూతమునర్చుకొనగలరు. కనుకనే భక్తి రసామృత సింధువు 1:234 నందు ఇట్లు చెప్పబడినది. అతః శ్రీకృష్ణనామాదిన భవేద్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖైః జిహ్వదౌ స్వయమేవ స్ఫురత్యదః. జడమైన ఇంద్రములచే ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహనము చేసుకొనలేరు. కానీ తన కొనర్చేడి ప్రేమయుత సేవతో ముదమంది అతడే తనను తాను భక్తులకు ఎరుకపరుచుకొనును. 4వ శ్లోకం. భూమిరాపోన్నంలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహాజ్గార ఇతయిం మే భిన్న ప్రకృతిరిష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. భావము. భగవతత్వ విజ్ఞానము భగవానుని దివ్యమగు స్థితిని మరియు అతని విభిన్న శక్తులను విశ్లేషించి చర్చించును. తతంత్రయములలో వివరింపబడినట్లు ఆ భగవానుని వివిధ పురుషావతారముల యందలి శక్తికే ప్రకృతి అని పేరు. ఈ వీడియో విన్నవారు జై శ్రీకృష్ణ అని కానీ శ్రీకృష్ణ రాధే అని కానీ కామెంట్ చేయండి. ఈ భగవద్గీత జ్ఞానమును మీరు ఇంకో 10 మందికి పంచగలరని మా మనవి.
ఈ జ్ఞానము అమూల్యమైనది, దివ్యమైనది. దీనిని పంచిన వారికి అన్ని విధముల శుభము కలుగును. జై శ్రీకృష్ణ.